గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గిరిజనులకి గిరిజనేతరులకి ఆరాధ దైవంగా మొక్కిన మొక్కులు ఆ అమ్మవార్లు కోరిన ప్రతి కోరికలు నెరవేరుస్తారనే పూర్తి విశ్వాసం ఒక్క ఈ వరంగల్ జిల్లాలోనే కాదు, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే మిగిలిన రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా పూర్తిగా విశ్వసించే ఈ పవిత్ర ప్రదేశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దీన్ని ఒక 200 సంవత్సరాల వరకు ఏ అభివృద్ధి లేకపోయినా అంత అద్భుతంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించి తక్కువ టైంలో సుమారు 90-100 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నేను, ఆనాడు సీతక్క, సురేఖక్క, స్థానిక పార్లమెంటు సభ్యులు, అనేక గిరిజనేతరుల శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, అనేక మంది ప్రముఖులు వచ్చి నిర్ణయం తీసుకున్న లగాయితో నేను, సీతక్క, మిగతా సహచర మంత్రులు, నాకు తెలిసి సీతక్క కొన్ని పొదుల టైంలో వచ్చారు, నేనైతే ఇది 6th టైం అనుకుంటాను. అనుకున్న పద్ధతి ప్రకారం ఏదైతే ఈ జాతర జనవరి 28, 29, 30, 31 4 రోజులు జరిగే కార్యక్రమానికి ఒక 20 రోజుల ముందే పూర్తి చేయాలి అని ఆలోచనలకు అనుగుణంగా జనవరి 5, 6 తారీఖుల్లోపు పూర్తి చేయాలని సంకల్పంతో కార్యక్రమం మొదలు పెట్టాం. మధ్యలో టెక్నికల్ గా కొన్ని చిన్న అవాంతరాలు, అంటే ఏదో సిమెంట్ కాంక్రీటో ఏదో స్టీల్ స్ట్రక్చరో కట్టేదైతే అది మన చేతుల్లో ఉంటది. అలా కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఒక 200 సంవత్సరాల తర్వాత కూడా చెక్కు చెదరకుండా ఉండే విధంగా రాతితో గిరిజన సాంప్రదాయబద్ధంగా గిరిజనులు నచ్చే మెచ్చే విధంగా గిరిజనేతరులు కూడా ఆరాధ దైవంగా పూజించే ఈ టెంపుల్ ని రాతి కట్టడంతో చెయ్యాలి అని సంకల్పంతో కష్టమని తెలిసినప్పటికీ అంత మ్యాన్ పవర్ అంతా మనుషులతో సాంకేతిక పరంగా చేయాల్సిన పని అయినప్పటికీ ఆ దిశలో పూర్తి చేయాలనే సంకల్పంతో వడివడిగా ముందుకు అడుగులేస్తూ చిన్న అవాంతరాలు వచ్చినా వాటన్నిటినీ అధిగమిస్తూ అనుకున్న టైం ప్రకారం అనుకున్న లైన్స్ లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ఇప్పటికే 75 నుంచి 80% పూర్తి చేశాం. మిగిలిన 20% కూడా ఈ రాబోయే 10-15 రోజుల్లో పూర్తి చేసి ఈ కార్యక్రమం నిర్మాణ దశలో ఉన్నప్పుడు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో పవిత్రమైన రోజులు, అది సెలవు రోజులు గాని పవిత్రమైన రోజుల్లో లక్షలాది మంది భక్తులు ఇప్పటికే ప్రతిరోజు వస్తున్నారు. వారికి ఎక్కడ అవాంతరాలు ఇబ్బంది జరగకుండా, దైవ దర్శనానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టి, అదే రకంగా ఎక్కడ ప్రమాదాలకి తావు లేకుండా ఉండే విధంగా అటువంటి చర్యలు కూడా చేపట్టి బ్యాలెన్స్ వర్క్ ని కంప్లీట్ చేయడానికి కావలసిన ప్రణాళికలన్నీ సిద్ధం చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, కేబినెట్ సహచర మంత్రులు, ప్రతిపక్ష నాయకుల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించి ప్రభుత్వ పక్షంగా పెద్ద ఎత్తులో ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేసుకోవటమే కాకుండా గిరిజనులకు సాంప్రదాయబద్ధమైన ఈ అమ్మవార్ల దీవెనలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికే కాకుండా దేశంలో ఉండే ప్రజలందరినీ చల్లగా చూసే విధంగా అమ్మవారి కృపను కూడా ఈ ప్రభుత్వం పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని సఫలీకృతమయ్యే విధంగా అమ్మవారి దీవెనలు కూడా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పటి వరకు సాంకేతిక పరంగా ఈ రాతి నిర్మాణంలో అనుభవజ్ఞులు ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళ సహకారం కూడా తీసుకొని రాత్రి పగలు ఇక్కడుండే ఉన్నతాధికారులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు కూడా రాత్రి పగలు అనకుండా ఆర్నెస్లో కష్టపడుతూ స్థానిక శాసనసభ్యురాలిగా, సహచర మంత్రివర్యురాలుగా సీతక్క కూడా వచ్చేటప్పుడు పోయేటప్పుడే కాకుండా దీని మీద పూర్తి దృష్టి ఇక్కడ రెగ్యులర్ గా పెట్టి అనుకున్న పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయబోతున్నాము అని చెప్పటానికి రాష్ట్రంలో ఉండే ఈ సమ్మక్క సారమ్మ భక్తులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. కొత్త సంవత్సరంలో పూర్తిగా ఎవరైనా భక్తులు వచ్చినప్పుడైతే తప్పకుండా ఆ విజువల్స్
ఇక్కడుండే ప్రత్యేకతకి స్పష్టంగా కనిపించే విధంగా ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంటున్నాం. కాబట్టి భక్త మహాశయులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అనుకున్న టైంలో అనుకున్న లైన్ లో 100% క్వాలిటీతో ఎవరైనా కారు కోతలు కూసినా కారు కోతల్ని పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో నిస్వార్థంగా దైవ కార్యక్రమానికి ఈ ప్రభుత్వ పక్షాన మీ అందరి సహకారంతో ముఖ్యంగా మీడియా మిత్రుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయబోతున్నామని మనస్ఫూర్తిగా తెలియచేయడానికి మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడికి అండగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ దైవ కార్యక్రమాల్లో కూడా ఏదైతే ఈ మేడారంలోని సమ్మక్క సారలమ్మకు సంబంధించి గతంలో జాతర అన్నప్పుడు ఆ జాతరకు ఒక 15 రోజుల ముందున హడావుడిగా 4 గంపల మట్టి పోయటమో 2 కిలోమీటర్ల కాంక్రీట్ వేయటమో అయిపోయింది వచ్చారు పోయారు అన్నట్లు జరిగేది. కానీ ఈ ప్రభుత్వం ఆలోచన అలా కాకుండా చేసే ప్రతి కార్యక్రమం ఒక 200 సంవత్సరాలు ఉండాలి, శాశ్వతంగా ఉండాలి, టెంపరవరీ కార్యక్రమాలు వద్దు, ఆర్థికంగా ఇంకొక 10% 20% ఎక్కువ ఖర్చు అయినా చేసిన పని పర్మనెంట్ గా ఉండాలనే ఆలోచనతో చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఏదైతే ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తున్నారనే ఒక మౌత్ టాక్ ఏదైతే ప్రజల్లోకి వెళ్లిందో ఈ జాతరకి గతంలో కంటే కూడా ఒక 200% ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అనే ఆలోచన దృష్టిలో పెట్టుకొని గతంలో మీరు చూశారు ఈ అప్రోచ్ రోడ్లన్నీ కూడా 60 ఫీట్లు 50 ఫీట్లు విడ్త్తో ఉండేవి. మెయిన్ అప్రోచ్ రోడ్లన్నీ కూడా 4 లైన్ చేసి మోర్ దాన్ 100-120 ఫీట్ విడ్త్తో రోడ్లన్నీ కూడా ఈనాడు చేసుకోవడం జరుగుతుంది. సెంట్రల్ డివైడర్లు వేయటమే కాకుండా రోడ్లు కూడా శాశ్వతంగా సిమెంట్ రోడ్లు ఎక్కువగా నిర్మించడమే కాకుండా వాళ్ళందరినీ క్లియర్ చేయడంతో పాటు ప్రధానంగా సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర గతంలో ఉన్న ఏరియా కంటే ఈనాడు 2.5 టైమ్స్ 250% ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇంక్రీజ్ చేయడం వల్ల కోట్లాది మంది భక్తులు ఏవైతే ఆ 4 రోజుల్లో వస్తారో వాళ్ళకు కావలసిన వసతులు మౌలిక వసతులతో పాటు దైవ దర్శనంతో పాటు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కూడా చర్యలు చేపట్టే కార్యక్రమాన్ని చేశాం. ఇప్పటికే అధికారులు ఏ సెక్టార్కి ఆ సెక్టార్లు ఈరోజు పనులు కూడా విడగొట్టుకున్నారు. ఇంకా బయట నుంచి కొంతమంది న్యూలీ రిక్రూట్ అయిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఇక్కడికి రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక 25 రోజుల ముందే ఇక్కడికి అధికారులను పంపిస్తున్నాం. గతంలో జాతర అంటే జాతరకు ఒక 2 రోజుల ముందు కొంతమంది అధికారులు వచ్చి ఏదో ఆ జాతర అయిపోయింది అనిపించుకునేటట్టు ఉండేది. ఈసారి అలా కాకుండా ఈ ప్రాంత నైసర్గిక స్వరూపాలు తెలుసుకుని ఇక్కడ ప్రజలు ఏ రూట్ నుంచి ఎక్కువ మంది వస్తున్నారు, ఏ రూట్లో ఎక్కువ మందికి వసతులు ఎక్కువ కల్పించాలి, ఎక్కడ ఇబ్బంది బాటమ్ నెక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటన్నిటినీ ముందే ఐడెంటిఫై చేసి మౌలిక వసతులతో పాటు భక్తులకి ఎక్కడా అంతరాయం లేకుండా ఉండే విధంగా మేము డెఫినెట్ గా 250% కోట్లాది మంది భక్తులు ఈసారి దర్శనానికి వస్తున్నారు అని గ్రహించి దానికి తగ్గట్టే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఏవైతే ఇంతకు ముందు నేను చెప్పినట్టు పర్మనెంట్ రోడ్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఫస్ట్ ఫేజ్ లో 29 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ కూడా చేశాం. ఈ 29 ఎకరాలకు ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన దాంట్లో కాటేజీలు ఇతరత్ర భవిష్యత్తులో పర్మనెంట్ స్ట్రక్చర్స్ కూడా అక్కడ కట్టించబోతున్నాం. ఇది కేవలం జాతర 4 రోజులతోనే అయ్యే కార్యక్రమం కాదు. భవిష్యత్తులో ఇది నిత్యము లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారని తలంచే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆల్ ఫెసిలిటీస్ ని కూడా ఏర్పాటు చేయబోతున్నామన్నది మీ ద్వారా దేశంలో ఉండే సమ్మక్క సారమ్మ భక్తులందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.